ఆనందించినందుకు సభాముఖంగా అందరికీ విచ్చేసిన ప్రతి ఒక్కరికి మా కళాబృందం తరపున కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తూ ప్రస్తుతం మన ప్రియతమ నాయకులు వేదికపైకి రావాల్సిందిగా మనవి చేస్తున్నాం. దయచేసి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి తొలుత ఒక 2 ముక్కలు మమ్మల్ని ఆశీర్వదిస్తూ పలకాలని మాట్లాడాలి. దయచేసి ఒక రాజకీయ వ్యక్తిగా ఏదైనా 4 మాట్లాడాలంటే గంటల కొద్దీ మాట్లాడతాను. కానీ సరస్వతి పుత్రుల్లో ఉండేది ఈ యొక్క ఆవరణలో ఏది మాట్లాడాలా, మాట్లాడమంటే నేను మాట్లాడాలా కాస్త చెప్తారు టెక్నికల్ అవుతూ ఉన్నాను నేను. అయినా కూడా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన వారికి ప్రత్యేకంగా నా యొక్క కృతజ్ఞతగా తెలియజేసుకుంటున్నాను. మనస్ఫూర్తిగా కారణం ఏంటంటే ఒక అర్ధగంట సేపు నేను మాజీ శాసనసభ్యుడనో పార్లమెంట్ సభ్యుడనో ఇవన్నీ మరిచి నా యొక్క యవ్వనానికి నా యొక్క బాల్య స్మృతులకు వెళ్ళిపోయాను. కాబట్టి ఆ యొక్క స్మృతుల్ని కొంతమంది స్నేహితులు ఈరోజు భూమి మీద ఉన్నారు, కొంతమంది నా స్నేహితులు భూమి మీద లేదు. వాళ్ళంతా కూడా స్మరించే విధానికి అవకాశం ఉంటుంది. ఈ యొక్క బృందానికి ప్రత్యేక నా యొక్క ధన్యవాదాలు. అదే రీతిగా మన యొక్క ఆంధ్ర సమితి ఆధ్వర్యానికి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే ఈ రోజుల్లో ఎవరున్ని ఎవరు లేకపోయినా ఎవరు రాకపోయినా మేము తెలుగు తల్లి ముద్దు బిడ్డలం అని గట్టంగా చెప్పుకొని ఓతూరు ప్రాంతంలో ఇప్పుడు నా ముందు పెద్దలు మన యొక్క గీత స్టోర్స్ వారి పక్కన కూర్చోండి. ఆ కాలంలో నేను చిన్నప్పుడైతే ఇక్కడ చాలామంది ఆర్యవైశ్యులు కుటుంబాల్లో పెద్దలు ఉండేది. ఇప్పుడు ఆయన ఒక్కరే ఉన్నారు. అయినా కూడా ప్రత్యేకంగా వారికి నా యొక్క ధన్యవాదాలు. ఎందుకంటే లోకల్లో ఉండే పొరుగురు పక్కన విలేజ్ నుండి మన స్నేహితులంతా కూడా ఇక్కడ వచ్చినారు. వాళ్ళకు ఉండే అభిమానం లోకల్లో ఉండేది మనకి లేకపోతే చాలా బాధాకరం. దయచేసి మీ పిల్లల్ని మీరు ఏ భాషను చదివించండి, తప్పలేదు. అంటే ఈ యొక్క కాల ప్రవాహంలో వెళ్తూ ఉంటుంది. అయినా కూడా తప్పనిసరిగా మన ఇంట్లోనే మన పిల్లలతో మనం తెలుగే మాట్లాడతాం. అమ్మని అమ్మానే పిలుస్తాం, నాన్నని నాన్నని పిలుస్తామని చెప్పి మీరు పిలవాలని కోరుకుంటూ మరొక్కసారి అమర గాయకులు గానగంధర్వులు ఘంటసాల గారికి కీర్తి శిష్యులు గిన్నెస్ రికార్డు గుర్తున్నటువంటి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి యొక్క స్మృతుల్ని ఈరోజు మనకందరికీ పిలిపించిన ఈ గాయకులకి ప్రత్యేకంగా నా యొక్క ధన్యవాదాలు. సెలవు తీసుకున్నాం. జై హింద్.